ఈ రోజు మనతో ఉన్నారు బీజేపీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు హాస్పిటల్లో ఉండి నేను చేసేది తక్కువగా అనిపించింది. ఇంకా ఏదో ఇవ్వాలి, మన సొసైటీకి ఏదో చెయ్యాలి, కొంచెం సోషల్ సర్వీస్ ఇంకా ఇదిగా చేయాలి అనేది. ఫ్యామిలీకి ఎన్టీఆర్ గారు బాగా దగ్గర. మీరు టీడీపీలో చేరకపోవడానికి, బీజేపీలో చేరడానికి రీజన్? ఎన్టీఆర్ గారితో కానివ్వండి, ఆ తర్వాత వారి కుటుంబంతో కానీ, చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా ఒక జాతీయవాదం ఇన్వైట్ చేసుకున్న పార్టీ ఏంటి, ఒక బీజేపీ తప్పితే ఏమీ కనిపించలేదు. కిషన్ రెడ్డి గారి విషయంలో ధర్నా జరుగుతున్న టైంలో మిమ్మల్ని పట్టి లాగడము, అంటే ధర్నాలో కూర్చొని లేచి వస్తున్నప్పుడు ఒక సైడ్ నుంచి చేతులు పట్టుకొని పోలీసు వాళ్ళు లాగేస్తున్నారు. హాలేమో ట్విస్ట్ అయిపోయింది. సీనియర్ నాయకులతో ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో కానీ, లక్ష్మణ్ గారితో కానీ పెరుగుతున్న క్రమంలో ఎలా ఉంటుంది? లక్ష్మణ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, వేరే పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రతి మనిషికి ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఒక ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యే మనం ఒక పార్టీలోకి వస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ విజనరీ లీడర్. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు హనుమంతుడి వేగం కానీ. మహిళలకి నాయకురాలుగా ఏం చెప్తారు? వాంఛన్ కాల్ముక్తం ద్వారా అనే మెంటాలిటీ